పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సోమవారం టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన బీసీ కుల వృత్తిదారుల కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సైతం నా గురువు జ్యోతిరావు పూలే అన్నారని అంటే జ్యోతిరావు గారి పూలే యొక్క గొప్పతనం ఆ ఒక్క మాటతోటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే భారతదేశానికి 1947లో స్వతంత్రం రావచ్చేమో కానీ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీసీలకు స్వతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే బీసీలు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఏర్పరిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఏదైతే బీసీ ఆదరణ తీసుకొచ్చి బీసీ చేతి వృత్తిని బీసీ కుల వృత్తిని కూడా గౌరవించింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఆ బీసీలకు ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్ ద్వారా మరి ఈరోజు ఎంతో మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు అవుతూ ఉన్నారని అంటే, రాజకీయ ఎదుగుతూ ఉన్నారని అంటే తెలుగుదేశం పార్టీ ఆ బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ బీసీల ఉనికి నిత్యం కనపడేటువంటి విధంగా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటే ఒక అచ్చెన్నాయుడు, ఒక కళా వెంకట్రావు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక రెడ్డి సుబ్రహ్మణ్యం, ఒక పీఠాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక కాలువ శ్రీనివాసులు, ఇట్లా తెలుగుదేశం పార్టీ అంటే మనందరికీ కనిపిస్తారు. అదే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక విజయ సాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళు కనిపిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి తేడా. ఏదైతే 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే మరి ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఇన్ని ప్రభుత్వాలు మారినా ఆ 34% రిజర్వేషన్ని 1% కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా తగ్గించారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే 34 నుంచి 24% బీసీ రిజర్వేషన్ తగ్గించడంతో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో 16,000 పోస్టులు బీసీలు నష్టపోయినటువంటి పరిస్థితి. బీసీ ఆదరణ రద్దు చేశాడు, బీసీ సప్లైను ఇవాళ నిర్వీర్యం చేశాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీసీలకు మరింత గౌరవం, మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం ఇచ్చేటువంటి విధిగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన పార్టీ ఆవిర్భవించిందే సామాజిక న్యాయం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కూడా ఆ జ్యోతిరావు పూలే గారి యొక్క
జనసేన పార్టీ నడుపుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ దేశ ప్రధాని అత్యంత శక్తివంతమైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం సాక్షాత్తు ఒక బీసీగా ఈవేళ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడిన వ్యక్తిగా, అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కృషి చేస్తాయని ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే 50 సంవత్సరాలకే బీసీలకు పింఛన్ అంటే ఈవేళ నెలకి 4,000 అంటే సంవత్సరానికి 48,000, 5 సంవత్సరాలకి 2,40,000 రూపాయలు ఈవేళ ఆ బీసీలకు మరి ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ద్వారా బీసీలకు వస్తుందనే విషయం కానీ ఒక బీసీ రక్షణ చట్టం ఏదైతే ఈ 3 పార్టీల ప్రభుత్వం రేపు ఏదైతే అధికారంలోకి వస్తుందో తీసుకొస్తుందో కానీ ఇట్లా మరి ఏదైతే మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రేపు రాబోయే రోజుల్లో బీసీలకు అందజేస్తామో